నామినేటెడ్ పదవులు భర్తీ చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ ఏఎంసీ చైర్మన్ ఎంపిక మాత్రం తలనొప్పిగా మారిందా? జిల్లా కేంద్రం కావడంతో ఆధిపత్య పోరులో ఆ నామినేటెడ్ పోస్ట్ కోసం కూటమి పార్టీల నేతలు క్యూ కడుతున్నారా? మిత్రపక్షాల మధ్య నెలకొన్న పోటీ రెండు సామాజిక వర్గాల మధ్య ఉత్కంఠ రేపుతోందా? ఏఎంసీ ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీలను గందరగోళంలో పడేస్తున్న ఆ జిల్లా ఏది? ఏపీలో నామినేటెడ్ పోస్టులను వరుసగా భర్తీ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు అన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులతో పాటు ఆయా ఏఎంసీ కమిటీలను కూడా ఎంపిక చేసింది. అయితే మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేక కొన్ని నామినేటెడ్ పోస్టులను మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆ కోవలోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ఏఎంసీ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడుతూ వస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తోన్న ప్రాంతం కావడంతో భీమవరంపై పూర్తిగా పట్టు బిగించాలనుకుంటున్న జనసేనకు టీడీపీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కూటమి నేతల మధ్య నెలకొన్న పోటీ మిత్రపక్షాల మధ్య కోల్డ్ వార్లా మారిందని చర్చ జరుగుతోంది. భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం జనసేన కీలక నేత చిరంజీవి యువత జిల్లా మాజీ అధ్యక్షుడు బండి రమేష్ ని స్థానిక ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు సిఫార్సు చేశారు. అయితే భీమవరంలో జనసేన ఎమ్మెల్యే ఉండడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అయినా తెలుగుదేశానికి ఇవ్వాలంటూ తమ్ముళ్లు పట్టుబట్టి అధిష్టానం దగ్గర పావులు కదపడంతో భీమవరం ఏఎంసీ చైర్మన్ ఎంపిక వాయిదా పడినట్టు చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నుండి కలిదిండి రామచంద్రరాజుకు ఏఎంసీ ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆయన ప్రయత్నంతోనే బండి రమేష్ కి దక్కుతుందనుకున్న పదవికి బ్రేక్ పడిందనే గుసగుసలు వినిపించాయి. భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కూటమి నేతలకు ఊహించని షాక్ తగిలింది. భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని మహిళలకు రిజర్వ్ చేయడంతో ఆ సీటు చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఉసూరుమంటున్నారట. రాబోయే కాలానికి కాబోయే మార్కెట్ చైర్మన్ అని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నారట. రిజర్వేషన్ ప్రకటనతో టీడీపీ జనసేన మధ్య కొత్త గేమ్ మొదలైంది. మిత్రపక్షాల్లో ఏఎంసీ చైర్మన్ పదవికి అర్హులైన మహిళా నేతలు ఎవరున్నారని పార్టీ పెద్దల వైపు చర్చించుకుంటోంటే ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్న నేతలు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపేందుకు అధిష్టానాల దగ్గర పావులు కదుపుతున్నారట. మిత్రపక్షాల మధ్య పోటీతో కూటమికి భీమవరం మార్కెట్ కమిటీ పెద్ద సవాలుగా మారిందంటున్నారు. మహిళలకు రిజర్వ్ చేయడంతో ఇప్పటి వరకు రెండు పార్టీల నేతల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య పోటీగా మారిందని చర్చ జరుగుతోంది. అనేక నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ నాయకులనే ఏఎంసీ చైర్మన్లను చేస్తూ వస్తున్నారు. భీమవరంలో జనసేన ఎమ్మెల్యే ఉండడంతో ఏఎంసీ కూడా తమ నాయకుడికే దక్కాలని అక్కడి జనసేన నేతలు పట్టుబట్టారట. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత బండి రమేష్ ప్రయత్నాలు చేయగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్తో ఆయన కుటుంబంలో ఎవరినైనా తెరపైకి తెస్తారా, లేక అదే సామాజిక వర్గం నుంచి మరో మహిళను చైర్మన్ రేసులోకి దించుతారా అని అందరూ చర్చించుకుంటున్నారు. జనసేన ఓవైపు భీమవరం మార్కెట్ కమిటీ మాదే అంటూ ధీమాగా ఉండగా మిత్రపక్షానికి పోటీగా టీడీపీ నుంచి కొందరు సామాజిక వర్గాల అంశాన్ని కూడా లేవనెత్తుతూ ముందుకెళ్తున్నారట. క్షత్రియ సామాజిక వర్గ నేత కలిదిండి రామచంద్రరాజు మొదట ప్రయత్నం చేయగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ప్రకటించడంతో ఆయన తన సతీమణి రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు. భీమవరంలో ఇప్పటికే సరైన నాయకత్వం లేక వెనుకబడుతోన్న టీడీపీకి కనీసం ఏఎంసీ చైర్మన్ పదవైనా వస్తే నామినేటెడ్ పదవుల్లో ప్రోటోకాల్ గుర్తింపు ఉంటుందని ఆశపడుతున్నారు తమ్ముళ్లు. అందుకే అధిష్టానం దగ్గర పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మహిళా నేతలు ఉండడంతో అలాంటి వారికే భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారట.
మొత్తానికి భీమవరంలో బీజేపీ జనసేన పార్టీలు నామినేటెడ్ పదవులతో మరింత బలపడుతుంటే పదవులు దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం తెలుగు తమ్ముళ్లను మరింత కుంగదీస్తోంది. నియోజకవర్గంలో సరైన రథసారథి లేకపోవడంపై పార్టీ సమావేశాల్లో కూడా తీవ్ర నిరుత్సాహాన్ని వెళ్లగక్కిన నేపథ్యంలో ఏఎంసీ చైర్మన్ పదవితో అయినా పరువు నిలబెట్టుకోవచ్చని అనుకుంటోన్న తెలుగుదేశం కల ఫలిస్తుందో లేకపోతే ఏఎంసీ విషయంలో కూడా జనసేనదే పైచేయి అవుతుందో పెరుమాళ్లకి ఎరుక.